ఏంటి మమ్మీ డాడీకి ఏమైంది? ఒక 3 days బ్యాక్ ఒకటి తిన్నారా, అది తిన్నప్పటి నుంచి డాడీ ఇలా అయిపోయారు. ఏమేమి చేసావు మమ్మీ? గుర్తులేదురా. పాప మమ్మీ డాడీ చూసావా ఉన్నారు. ఫ్యూజ్ చికెన్ రెడీ. ఆరాధ్యకి పెట్టలేదంటే ప్లేట్ మీరు మర్చిపోయాను. మీరు కోరింటి చేస్తారేంటి ఇవన్నీను? బా మర్చిపోయాం. జనరల్గా ఎవరు ఉండరు కదా, మన నలుగురే కదా ఉంటాం. ఆరాధ్య నిషా చికెన్ ఫ్రై చాలా బాగా చేస్తుంది. ఆరాధ్య పిల్లలకి మీరు తినండి, మేము తర్వాత తింటాం, మీరు తినండి. చికెన్ పెట్టుకో స్నేల్. చికెన్ వద్దాడి పర్లేదు. నీకు నీకు నాకు వద్దు, మీరు తినండి, మీకోసం చేసాం. మా ఇద్దరు తింటుంటే మీరు అలా చూస్తారా ఏంటి? మీకోసం చేసాం శరత్, యు ఎంజాయ్ ద ఫుడ్. ఆరాధ్య వాళ్ళు తినరా అంట, మనం తినేదామా? శరత్ ఫస్ట్ చికెన్ తిను. శరత్ చికెన్ తిని డాడీ. ఏంటి తిను. టేస్ట్ చేయి ఫస్ట్. ఏంటి ఇంత ఎక్సైట్ అవుతున్నారు అందరూ? తిను, బాగుంటుంది. ఆరాధ్య తిను. ఆరాధ్య బాగుందా? సూపర్. ఆరాధ్య తిని చికెన్ చాలా బాగుంది, చాలా బాగుంది. చికెన్ తిను స్నేల్, బాగుంది. ఏం పర్లేదు మమ్మీ, చికెన్ వద్దు ప్లీజ్. మమ్మీ బాగా చేస్తుంది కదమ్మా. మాకు నమ్మకం లేదురా. వద్దు డాడీ పర్లేదు, నీకు అర్థం కాదు. నాకు అర్థం నిజంగా. అర్చిక నువ్వురా? నాకు ఆకలేదు. ఇందాక లేదో తినిందిలే. ఏంటి మీరు ఎవరు తినట్లేదు? మా మమ్మీ అంత కష్టపడి చేసింది. మమ్మీ ఆరాధ్యకి వాటర్ పెట్టలేదేంటమ్మా? డాడీ గ్లాస్ తాగుతుంది లేరా. థ్యాంక్ యూ అర్చిక. కానీ ఎంత చిన్నదా అయినా పేరు పెట్టి పిలకమ్మా. ఆరాధ్య పిన్ని, ఓకేనా? ఆరాధ్య అనకూడదు కదా. ఆరాధ్య పిన్ని. తిను ఆరాధ్య. నేను పెట్టినా సిగ్గుపడుతుంది. చిచ్చి మీరు సిగ్గుపడకండి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అవునా? ఆరాధ్యకి బాగా నచ్చింది అంటే చికెన్ చాలా బాగుంది అంటుంది. ఏంటి చికెన్ పేరేంటి? ఫ్యూజ్ చికెన్. ఫ్యూజ్ చికెన్. ఫ్యూజ్ చికెన్. ఫ్యూజ్ చికెన్ ఆరాధ్య. గుడ్, వెరీ గుడ్, నైస్. చికెన్ ఏమైంది? ఏం లేదు. ఏంటి చికెన్ పని చేయలేదు అంటున్నారు? బా నేనేదో కొత్త రెసిపీ ట్రై చేశాను. అవునా? మమ్మీ చాలా బాగా చేస్తుందిరా కొత్త రెసిపీస్. మీరు తినట్లేదు కానీ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి కొత్త రెసిపీ తింటే. ఏం పర్లేదు, తిన పర్లేదు. ఏంటి మమ్మీ చికెన్ పని చేయలేదు? అదే అర్థం కావట్లేదురా, ఏం మిస్ కావట్లేదు. లాస్ట్ టైం వేసినవని వేసాను. ఇప్పుడు ఏం చేస్తా మమ్మీ? అదే అర్థం కావట్లేదురా కన్నా. మీ ఏం కలిపావా మీ చికెన్లో? అసలు ఏం పని చేయలేదు. ఏంటి ఇంకా వెళ్ళగా మీ కిచెన్లోకి ఇంకోసారి ప్లీజ్. ప్లీజ్ అమ్మ, మళ్ళీ కిచెన్లోకి వెళ్ళగా నీ వంటలతో ఎవరైనా చంపేసేలా ఉన్నావు. అదేంట్రా, మీకోసమే కదరా ట్రై చేస్తున్నాను కొత్త వెరైటీలు. ఏంటి మమ్మీ చికెన్ కూడా సరిగ్గా చేయడం రాదు నీకు? అబ్బా నాకేం తెలుసురా ఇలా రివర్స్ కొట్టేస్తుందని. బాగుంది రెసిపీ, అసలు టేస్టీగా ఉంది. చూడు మమ్మీ డాడీ అలాగున్నారు అక్కడ. కరెక్టేరా, నాకు బాధగానే ఉందమ్మా. పాపం భోజనం టైంలో డాడీని చూసి జాలేసిందమ్మా. చూడు ఎలా తినిపించారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు హర్షిక. ఎవరు నేర్పుతావు మమ్మీ చికెన్ నీకు ఇది? యాక్చువల్లీ పెళ్ళైన కొత్తలో డాడీ ఒకసారి ట్రై చేశారా, అది గుర్తొచ్చి చేశాను. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు. డాడీకి సర్ప్రైజ్ చేద్దామని. నాకేం తెలుసు ఇలా రివర్స్ కొడుతుందని. చేయగలంటివి. ఏంటి తను వెళ్దా ఇంకా డాడీ పంపించరా? చెప్తా, నాకు పంపించమని చెప్పాలి. శరత్ లేట్ అవుతుంది, ఆరైతే ఇంటికి పంపించు, వాళ్ళ ఇంట్లో వెయిట్ చేస్తారు కదా. యా
నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు సుష్మిత. మళ్ళీ ఆ చికెన్ అలా ఎప్పుడు వస్తుందో, శరత్ ఎప్పుడు మామూలు మనిషి అవుతాడో అర్థం కాకుండా ఉంది. నాకు భయం వేసేస్తున్నా తెలుసా. మంచి పనే జరిగింది కదే. మంచి పనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు నీకు శరత్ ఎలాంటి వాడు అర్థమైంది కదా. పాపం నా వల్లే కదా ఇలా అయిపోయాడు. అది కాదు, శరత్ వేరే అమ్మాయి వెంట పడుతున్నాడు కదా. అక్కడ అమ్మాయే లేదు కదా, అంతా శరత్ ఊహ కదా అది. శరత్ దృష్టిలో అదంతా నిజమే కదా. అంటే వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నట్టే కదా. నీ మీద ప్రేమ లేదని అర్థమైపోయింది కదా ఇప్పుడు. కానీ ఇదంతా నిజం కాదు కదా. అది నిజమైనా అబద్ధమైనా శరత్ మనసులో ఏముందో నీకు అర్థమైపోయింది కదా, తెలిసింది కదా. కరెక్టే, నేను అలా ఆలోచించలేదు సుష్మిత. ఒకవేళ ఇదే నిజమైతే, నిజంగానే శరత్ ఒక అమ్మాయిని తీసుకొస్తే నీ పరిస్థితి ఏంటో ఊహించుకున్నావా అసలు నువ్వు? అమ్మో, ఈ ఊహే భయం వేస్తున్నది నాకు. నేనేమో ఇంతసేపు నా వల్ల ఇలాగైపోయాను బాధపడుతున్నాను. దేవుడు ఏం చేసినా అంతా మన మంచి కోసమే చేస్తాడు నిషా. ఇంతకీ మంచి ఎవరికి? నీకే. శరత్ ఎలాంటి వాడో తెలిసింది కదా. సరే అయితే నేను వెళ్తాను, నువ్వు మాత్రం జాగ్రత్త. మరి అమ్మాయి ఉన్నా లేకపోయినా శరత్ మనసులో మాత్రం ఎవ్వరు ఉండకూడదు. ఏం చేస్తావో చెయ్యి నిషా నువ్వు. సరే బాయ్. అమ్మయ్య, నా పని అయిపోయింది. దోశ టిఫిన్ చేసి వస్తాను. నైట్ టైం తెలుసు కదా, నేను హెవీగా తినను. ఇప్పుడే ఇంటికి వస్తాను. శరత్, ఫోన్ పెడతా, ఒకసారి మాట్లాడాలి. ఆరాధ్య, నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. ఏం నిషా, ఏం మాట్లాడాలి? నువ్వు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు శరత్? మన రిలేషన్షిప్ గురించి ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అసలు? అమ్మాయితో మాట్లాడి నచ్చట్లేదు నాకు. ఐ వాంటెడ్ టు స్టాప్ టాకింగ్ టు హర్. అదేంటి, మీరు బాగానే ఉన్నారు కదా ఇన్ని రోజులు, సడన్గా ఇప్పుడు ఏమైంది మళ్ళీ? కాదు, నీకు పెళ్ళం, 2 పిల్లలు, మొత్తం 16 ఏళ్ళ నుంచి ఒక సంసారం నడుస్తున్నది. ఏంటి కొత్తగా? ఏం నేర్పిద్దాం అనుకుంటున్నావు పిల్లలకి, సొసైటీకి? నువ్వు నీకు చెప్పాను కదా. ఏం చెప్పావు? చెప్తే ఊరుకుంటానా? అసలు ఏంటి అసలు ఇది? ఐమ్ గెటింగ్ ఇరిటేటెడ్. అసలు పట్టించుకోవట్లేదు, ఇంటి సంగతి అస్సలు పట్టించుకోవట్లేదు. టైం దొరికితే చాలు సార్, ఫోను మెసేజ్లు, లేకపోతే ఆ ఇంటికి తీసుకొచ్చేస్తాం. ఏదైనా పద్ధతి ఇది? నీకు తెలియకుంటే ఏం చేయట్లేదు కదా. నీ తెలిసి చేస్తే కరెక్టా? అలా కాదు, నీ వెనకాతలు చేసి నీకు తెలియకుండా చేస్తే అప్పుడు కదా. ఏం మాట్లాడుతున్నావు శరత్ నువ్వు? సో నీకు కోపం వచ్చిందా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? అమ్మయ్యా, ఐఎమ్ సో రిలీవ్డ్ నౌ. నాకు కోపం వస్తే నీకు రిలీఫా? కాదు, నాకు 4 రోజుల నుంచి నా బుర్ర పాడైపోతుంది. ఇదేంటిది, నేను వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాను, అమ్మాయితో మాట్లాడుతున్నాను, నిషా చాలా కూల్గా ఉంది, షీఈ్ లైక్ కైండ్ ఆఫ్ ఓకే. అదేంటి, నిషాకి నా మీద ఇష్టం తగ్గిపోయిందా, నా మీద ప్రేమ తగ్గిపోయిందని అది నాకు అలా మనసులో పీకేస్తుంది. ఆరాధ్యకి అదే చెప్పాను. నేను ఇప్పుడు నీ కోపం వచ్చి నన్ను మాట్లాడద్దు అంటున్నా, చూసావా అమ్మయ్య? అంటే నీకు నా మీద ప్రేమ అలాగే ఉంది. చూసారా సార్ డబుల్ యాక్షన్? ప్రేమ టెస్ట్ చేస్తున్నావా? అలా కాదు, అదే నిషా, మరిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా, నీ మీద నాకు ప్రేమ అలాగే ఉండాలి, నా మీద నీకు అలాగే ఉండాలి. ఇది మారకూడదు కదా మనకి. నీకు వేరే వాళ్ళ మీద కూడా సేమ్ అలాంటి ప్రేమే తగలడింది. అది ప్రేమ కాదు, ఒక ఇష్టం. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నేను నిన్నే ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయిని జస్ట్ ఇష్టపడుతున్నాను అంతే. ఏం మాట్లాడుతున్నావురా? అమ్మాయితో మాట్లాడడం ఇష్టం అంతే. పిచ్చెక్కించేస్తున్నావు శరత్ నన్ను. కన్ఫ్యూజ్ అవ్వక, దీంట్లో ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు నువ్వు? నాకు ఆ చిన్నప్పుడు కాలేజ్ లైఫ్, ఆ కాలేజ్లో ఫోన్ మాట్లాడుకోవడం, మెసేజ్లు చేసుకోవడం, అది నేను మిస్ అయినట్టున్నాను. సో అది నాకు సడన్గా. అది నాకే చేయొచ్చు కదా, నువ్వు నాకు మెసేజ్ చేయట్లా, నేను ఫీల్ అవుతుంటే. ఆరాధ్యకి ఎందుకైతే? ఆరాధ్య కనెక్ట్ అయ్యాను నేను. ఓహో, నా మీద ప్రేమ ఉందిగా, నా మీద కనెక్షన్, అదే కనెక్ట్ అవ్వలేదు. ఈ కనెక్షన్ వేరు, ఆ కనెక్షన్ వేరు నిషా. నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతున్నావు. కన్ఫ్యూజ్ అవ్వక. నేను ఎస్, మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్, వి లవ్ ఈచ్ అదర్, వీఆర్ హ్యాపీ ఫ్యామిలీ, ఇవన్నీ ఇలాగే ఉంటాయి, ఇవేవి మారవు. ఇప్పుడు ఇంకా నువ్వు కోపం పడుతుంటే నాకు లోపల చాలా హ్యాపీగా ఉంది. నువ్వు మాట్లాడొద్దంటే నాకు హ్యాపీగా ఉంది, నువ్వు తిడుతుంటే నాకు హ్యాపీగా ఉంది. పిచ్చండి ఇది. నువ్వు స్పైడర్ సినిమాలో సైకోలాగా ఉన్నావు తెలుసా, నిజంగా చెప్తున్నా. హ్యాపీగా ఉండడం ఏంటి సార్ నేను కోపం పడుతుంటే? అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, లేకపోతే నువ్వు అమ్మాయితో మాట్లాడుకో అంటే దానికి అర్థం ఏంటి? నీకు నా మీద ప్రేమ లేదని. పర్లేదు, ఇంకా తిట్టు, ఓకే ఫైన్, నీ కోపం చూపించు.
ఇంకా తిట్టు. ఐ వాంట్ దట్ ఆ పొజెసివ్ నిషా. ఏం కర్మరా బాబు, తిట్టమంటావేంటి, నవ్వుకుంటున్నావేంటి, ఓ మై గాడ్. ఒక్క నిమిషం. ఆరాధ్య, నిషా తిట్టుతుంది నన్ను. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. నీతో మాట్లాడొద్దు అంటుంది, నేను కలవద్దు అంటుంది. చూసా, నేను చెప్తున్నానా ఏంటి నిషా అనట్లేదు. నీకు ఐఎమ్ సో హ్యాపీ నౌ. ఆ టెన్షన్ లేదు ఇప్పుడు. నిషా ఈజ్ స్టిల్ ఇన్ లవ్ విత్ మీ. ఐఎమ్ సో హ్యాపీ ఆరాధ్య. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్ విత్ యూ. ఓకే, ఐల్ కాల్ యూ లేటర్. బాయ్. ఇంకేం మెంటల్ వచ్చిందా? నిజా నిజంగా ఐఎమ్ సో వరీడ్ తెలుసా. నువ్వు నాతో తిట్టట్లేదని నన్ను. సాధారణంగా ఎవరైనా వైఫ్స్ ఒప్పుకోరు కదా. నాకైతే నాకు అనవసరం శరత్, నువ్వు అమ్మాయితో మాట్లాడడానికి లేదు, కలవడానికి లేదు, ఇంటికి రావడానికి అస్సలు లేదు. ఏం చేసుకున్నా చేసుకోను. పిచ్చోడు నవ్వక్షాక నవ్వు చూస్తే మెంటలు వచ్చేస్తున్నది. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. ఆపు బాబోయ్. నాకు ఇట్స్ ఓకే, నువ్వు ఈజీగా తీసుకో నిషా. ఇంకొకసారి ఆర్యాద్య ఇంటికి వచ్చిందనమాట, నేను ఇంట్లో ఉండను. మనం బాగానే ఉన్నాం కదా, అడ్జస్ట్ అయిపోయాం కదా. మా చూస్తాడు ఏంటి శరత్, ఏం మాట్లాడుతున్నావు శరత్ నువ్వు? నేను ఆరాధ్య రేపు డిన్నర్కి రమ్మన్నాను. నువ్వు ఇప్పుడు చెప్తే అలాగే ఆరాధ్యకి మాట ఇచ్చేసాను. మొన్న తనకు చాలా నచ్చింది. మనందరం కూర్చొని నువ్వు రమ్మని చెప్పు, నేను ఇంట్లో ఉండను. నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతున్నాను. నువ్వు కూడా టిపికల్ హౌస్ వైఫ్ లో మాట్లాడతావేంటి? యువర్ మోడర్న్ వైఫ్ నిషా. నువ్వు బ్రాడ్ మైండెడ్ కదా. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. నువ్వు నిషావి, నువ్వు అందరిలా కాదు. నాకు అవన్నీ అనవసరం శరత్. ఆ అమ్మాయి అయితే ఇంటికి రావట్లేదు, అండ్ దిస్ ఇస్ ఫైనల్. నువ్వేం చేసుకుంటా చేసుకో. మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా పిల్లల ప్రేమ ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఏంటి సార్ అది? ఇక్కడ పిల్లలు ఎవరు? ఇక్కడ పెద్దలు ఎవరు, పిల్లలు ఎవరు? ఏం మాట్లాడుతున్నావు శరత్ నువ్వు? చూస్తున్నాను నేను, దగ్గర పేటరేకపోతున్నాను. నాకు ఇదంతా అనవసరం. నాకు ఐఎమ్ డన్. ఆ అమ్మాయి రావడానికి లేదు. అమ్మాయి వస్తే నేను ఉండను. నువ్వు డిసైడ్ చేసుకో ఏం కావాలో నీకు. ఏంటి మమ్మీ, ఏమైంది? డాడీకి చెప్పాను రా, గార్యాది ఇంటికి వస్తే నేను ఒప్పుకోను, ఫోన్ మాట్లాడిన ఒప్పుకోనని. ఏం మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు? లేని ఆర్యాదని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? డాడీకి బుర్ర పని చేయట్లేదా, నీకు బుర్ర పని చేయట్లేదా? డాడీకి హెల్ప్ చేయాలి కానీ నువ్వు ఇంకా కాంప్లికేట్ చేస్తున్నావు. అర్థం కావట్లేదురా, కన్ఫ్యూజ్ అయిపోతున్నాను పూర్తిగా. నువ్వు చాలా రాంగ్ వేలో థింక్ చేస్తున్నావు అమ్మ. ఈ టైంలో నువ్వు డాడీని సపోర్ట్ చేయాలి కానీ ఇలా ఏం చేస్తున్నావు అమ్మ? ఆరాధ్యతో ఫోన్ మాట్లాడుతుంటున్నావు, ఆరాధ్య ఇంటికి తీసుకురావద్దని చెప్తున్నావు. కానీ ఆరాధ్య అనే అమ్మాయి లేదు, నీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు అది? నాకు బుర్ర పనిచేయట్లేదు దర్శిక. పొద్దునే సుష్మిత ఆంటీ వచ్చారు, మొత్తం కన్ఫ్యూజ్ చేసి పట్టేశారు. నాకు అసలు ఏం ఆలోచిస్తాను కూడా అర్థం కాకుండా అయిపోతుంది. అయినా సుష్మిత ఆంటీకి ఎందుకు చెప్పావు అమ్మా? ఇలాంటివి ఏమన్నా బయటికి చెప్పుకుంటారా? ఆ టైంలో వచ్చారా, వస్తే ఎలా ఉన్నా ఏంటంటే చెప్పాను ఫ్లోలో. నువ్వు ఫస్ట్ చేయాల్సింది చికెన్ అమ్మా. నువ్వు ఫస్ట్ చికెన్ పైన ఫోకస్ పెట్టు. కరెక్టే కదరా, నేను ఈ గొడవలో పడిపోయి అది మర్చిపోయాను పూర్తిగా. రేపు ఎలాగో ఆరాధ్య డిన్నర్ పిలిచారంటరా, సరే రేపు రాత్రి చికెన్ చేసేద్దాం మళ్ళీ. పాపం డాడీ అమ్మ, మనమే కదా హెల్ప్ చేయాలి. చూడు అక్కడ. శరత్ టిఫిన్. నాకు వద్దు నిషా, ఏ నాకు తినాలని లేదు. ఎందుకు ఇప్పుడు ఏమైంది? నాకు తినాలని లేదు. అబ్బా తిను, అలక్కు ఫుడ్ దగ్గర, తిండి దగ్గర అలక్కూడదు. నువ్వు బ్లాక్మెయిల్ చేయొచ్చా? నేను ఇంట్లో బయటకు వెళ్ళిపోతాను అది ఇది అని చెప్పేసి, అప్పుడేం తప్పులేదా? అలా కాదులే, మాట్లాడుకోవచ్చా? ఫస్ట్ తిను. అదే రేపు డిన్నర్కి వస్తుంది. హలో సుష్మిత. ఏమైంది? శరత్తో మాట్లాడావా? ఏమన్నాడు? సుష్మిత, నేనే ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాను. నేను ఇంకా కాంప్లికేట్ చేస్తున్నానేమో అనిపిస్తుంది. నేనే కదా బయటికి తీసుకురావాలి సిచ్యువేషన్ నుంచి తన్ని. పాపం సర్లేవే, ఈ సిచ్యువేషన్ వాడుకొని నగలు, శారీస్ ఆ అమ్మాయి కోసం కొనిపించేసి, అమ్మాయి ఎలాగూ లేదు కదా, అవి నీకే ఉండిపోతాయి కదా. బా ఐడియా బాగుంది సుష్మిత, వాడదాం. మాట్లాడతాను శరత్తో. ఏం చేస్తున్నావు? ఏదో చేస్తున్నాను. ఏంటి? నేను అనుకుంటున్నాను ఆరాధ్యకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా నువ్వు. మంచి నేను సెట్ చూసాను, డైమండ్ సెట్. థ్యాంక్ యూ. మంచి చీర కూడా.
హైట్ ఉంటుంది కదా. ఆరాధ్య కోసం ఇలాగ ఆలోచిస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏం కొందాం? నేను మంచి సెట్ చూశాను, ఏం సెట్టు? డైమండ్ సెట్ ఒకటి చూశాను. ఓకే. చీర కూడా చాలా బాగుంది. అవునా? మ్మ్. బా, ఆరాధ్య అంత హ్యాపీగా ఫీల్ అవుతుందో నువ్వు కొంటారన్నావంటే. కొనినా? ఒకసారి ఆరాధ్యని అడుగుతాను. ఆరాధ్యకి ఫొటోస్ ఏమున్నాయా? ఫొటోస్ తీయలేదు. ఒకసారి ఆరాధ్యతో మాట్లాడతా. హలో ఆరాధ్య, నీకు ఒక సర్ప్రైజ్. నిషా నీకు గిఫ్ట్ ఏదైనా కొందామంటుంది. ఏదో డైమండ్ నెక్లెస్ చూసిందంట, ఇంకేవో చీరలు కూడా చూసిందంట. నీకు కొందామంటుంది. ఎలాగో నువ్వు డిన్నర్కి వస్తావు కదా సాయంత్రం. ఓ అవునా, సరే సరే, ఒక్క నిమిషం లైన్లో ఉండు. తనకి డైమండ్స్ పెట్టుకోదంట, నచ్చదంట. ఇంకా చీరలు కూడా ఎక్కువ ఉన్నాయి, వద్దు. నిషాకు అంతగా గిఫ్ట్ ఇవ్వాలంటే ఐఫోన్ కావాలంటుంది. 17 Pro Maxా? ఇది 17 Pro ఏనా? కొత్త ఫోను. బా, ఏంటి ఇద్దరు ఎంత మంచోళ్ళో. సరే ఓకే, నిషా చెప్తానులే నేను. సూపర్, ఐఎమ్ సో లక్కీ. ఎంత అండర్స్టాండింగ్ పీపుల్ దొరికారే నాకు. తనకి ఐఫోన్ ఏదైనా పర్లేదంట. 17 Pro కొనమను, నువ్వు తీసేసుకో 17 Pro, నీ ఐఫోన్ నాకు ఇచ్చేసి అంటుంది. ఎంత మంచిది చూసావా? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే. నాది బుద్ధి తక్కువ, తనకేనో కొందాం అనుకోవడం. నువ్వే కొనుక్కో నీ ఐఫోన్. ఛీ, అందరూ ఎక్స్ట్రాల్ చేసిన వాళ్ళే ఇక్కడ. నువ్వే కదా ఏదో గిఫ్ట్ కొందామన్నావు. తనకు కావాల్సింది కొంటావా, నీకు నచ్చింది కొంటావా? తనకు కావాల్సింది కూడా నీకు నచ్చినట్టే ఉంది. సరిపోయారు ఇద్దరు. నాకు అసలు బుద్ధి లేదు. ఏంటి ఇన్ని వెరైటీస్ చేశారు? ఫ్యూజ్ చికెన్, ఫ్యూజ్ ఫిష్ పులుసు, ఫ్యూజ్ చికెన్ బిర్యానీ. ఏంటి ఇన్ని ఫ్యూజ్లు ఏంటి? ఒకటి పని చేయకపోతే ఇంకేదో ఒకటి పని చేస్తుందని. పని చేయడం ఏంటి? అలా కాదులే అబ్బా, ఏదో ఒకటి బాగా వస్తుందని. ఆరాధ్య అది. ఆరాధ్య రా. కూర్చో ఆరాధ్య. చూడు ఎన్ని వెరైటీస్ చేసిందో. ఏంటమ్మా బిర్యానీ అచ్చిక ఆరాధ్యకి? ఫ్యూజ్ ఫిష్ కర్రీ, ఫ్యూజ్ బిర్యానీ, ఫ్యూజ్ చికెన్ అన్నీ మన కోసమే. నేను పెడతాను, ఓకేనా? మీరు పెట్టుకోండి, తింటారు కదా ఈరోజు. ఈరోజు నాన్ వెజ్ తినవు. ఈరోజు నాన్ వెజ్ తినరా? ఏ నవరాత్రులు కదా శరత్. నవరాత్రులు అంటే 9 రోజులు తినడం మానేయాలి, ఒకరోజు కాదు. ఈరోజు ఏదో స్పెషల్ డే అంటబ్బా, తినట్లేదు అందుకే. అయ్యో అవునా? పంపించలేదు. చికెన్, నీ ఫేవరెట్ చికెన్ ఆరాధ్య. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. త్వరగా తిండు శరత్. తింటున్నాను, వేడిగా ఉంది కదా. మీరు ఏదో పెట్టుకోండి, వెజ్ ఉంది కదా, వెజ్ పెట్టుకోండి. గజ్జ కల్లు మన్నదో, గుండె జల్లు మన్నదో. ఈ ప్లేట్ ఎవరికి పెట్టారు? అబ్బా సాయిరామ్. ఎవరికి పెట్టారు ఈ ప్లేటు? ఎవరున్నారు? ఎవరు వచ్చారా గెస్ట్లు? ఏంటి మరి ఎందుకు ఇంకో ప్లేట్ పెట్టి? నాకు ఒక ప్లేట్ చాలు కదా. నీకేదాడు ఎక్కువ తింటావు కదా. ఎక్కువ తిన్న ఒక ప్లేట్లో తింటాను కదమ్మా, 2 ప్లేట్లు ఎందుకు? బాబు ఏంటి వాట్ ఈస్ బ్యాక్? ఏమైంది? చాలా జరిగాయి బాబా లాస్ట్ 3-4 days నుంచి. ఏం జరిగాయమ్మా? ఏంటి వాట్ ఈస్ గైస్ టాకింగ్? నీకు అర్థం కాలేదు. చెప్పలేము ఇప్పుడు ప్రస్తుతానికి, కానీ జస్ట్ హ్యావ్ యువర్ ఫుడ్ ప్లీజ్. నాకు అర్థం అవట్లేదు ఏం జరిగింది అని. ఎందుకు ఇన్ని వెరైటీస్ ఉంటారేంటి? ఊరికే తింటామని. తింటావు కదా. ఏంటో మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం అవ్వట్లేదు. ఆరాధ్య పెట్టుకో, నువ్వు తిను. నేను ఆరాధ్య ఏంటి శరత్? నా పేరు నిషా. నువ్వు నా ఆరాధ్య? ఆరాధ్య నువ్వు నిషా అంటావేంటి? నిషా ఎవరు? ఏం కలిపావు మమ్మీ? ఏంటో మళ్ళీ ఏం కలిపాము చికెన్లో?